హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ కొత్తగా క్రియేట్ చేశాము, ఎంకరేజ్ చేయండి. మీ అందరి సపోర్ట్ మాకు చాలా అవసరం. అయితే ఇది మా ఊరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి టెంపుల్ అండి. చిన్న విగ్రహం ఉంటుందన్నమాట. 23 ఇయర్స్ బ్యాక్ మార్చి నెలలో ప్రతిష్ఠించారు. సో దానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో ఆంజనేయ స్వామి వారు తీర్థం చేస్తారు. అందుకు గాను కోలాటం పోటీలు నిర్వహించారు ఈ ఇయర్. సో వీళ్ళందరూ కూడా కోలాటం పోటీలకు వచ్చారండి. వీళ్ళు 10 గంటేడ టీం అట. ఈ పాప దుర్గమ్మ క్యారెక్టర్ కోసం గెటప్ వేసుకొని వచ్చింది. తర్వాత ఏమో ఈ పాప ఏమో శివుని క్యారెక్టర్ అట. నామాలేవు తల్లి అంటే ఆ నామాలను చూసి శివుడని గుర్తుపడతారు, పాము ఎందుకని చెప్తుంది. పాము ఏదంటే తర్వాత ఏమొచ్చి ఊరి ప్రజలందరూ కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకొని కోలాటం పోటీలు ప్రారంభించారు. ఉదయం నుంచి కూడా ఆంజనేయ స్వామి పూజలు చేశారండి. దాని తర్వాత భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం అయింది. ఒకవైపు ఆ కార్యక్రమం జరుగుతూ ఉండగానే మరొక వైపు ఇలా కోలాటం పోటీలు కూడా నిర్వహించారనమాట. మధ్యాహ్నం 12కి మొదలయ్యి సాయంత్రం 6 వరకు కూడా కోలాటం అయ్యిందండి. యాక్చువల్గా అయితే ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక టీంని పిలిచి ఆ టీంకి మాత్రమే కోలాటం వేసేవాళ్ళు, వాళ్ళకి మనీ ఇచ్చి అలా చేయించేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం అయితే కోలాటం పోటీల్లా పెట్టారు. బయట నుంచి 10 గ్రామాల నుంచి 10 టీమ్స్ వచ్చాయండి. ప్రతి టీం కూడా వాళ్ళు ఎంచుకున్న సాంగ్స్కి కరెక్ట్గా న్యాయం చేశారండి. చాలా బాగా వేశారు. అసలు నాకైతే చూడడానికి కన్నుల పండుగలో అనిపించింది ఆ రోజు. అన్ని కలర్ఫుల్ శారీస్తో కలర్ఫుల్గా టీమ్స్ ప్రజెంట్ చేస్తుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించలేదంటే నమ్మండి. ఈవెన్ మా ఊరి జనం అందరూ చిన్నపిల్లల నుంచి పట్టుకొని పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అక్కడే ఉన్నారండి. ఎవరు కూడా వెళ్ళిపోలేదు. అంత బాగా ఎంజాయ్ చేశారనమాట. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చూడండి, అందరూ కలిసి టీమ్స్లో ఫామ్ అయి ఉన్నారు. అండ్ అందరూ కూడా చూడండి ఎంత యాక్టివ్గా చేస్తున్నారో. నిజంగా కోలాటం వేసేటప్పుడు చూస్తుంటే మనకి కూడా అదొక రకమైన ఉత్సాహంలో అనిపిస్తుంది కదా. ఆ ఫీల్ అయితే అనిపించింది చూస్తున్నంతసేపు కూడా. తరువాత వీళ్ళు ఒక అమ్మవారి సాంగ్ వేశారండి ఇక్కడ. నేనేమో డైరెక్ట్గా సాంగ్స్ క్లిప్స్ వేసి మీకు చూపించాలనుకున్నాను, కానీ కాపీరైట్ అండ్ రీయూజ్డ్ ఇష్యూస్ వస్తున్నాయి. సో అందుకని వేయలేదు. వీళ్ళేమో ఎలమంచిల నుంచి వచ్చారండి. వీళ్ళేమో దుర్గమ్మ పాటకి ఇక్కడ డాన్స్ పెర్ఫామ్ చేశారు, కడవలు పెట్టుకొని అనమాట. చాలా బాగా వేశారు. తర్వాత ఏమో ఒక నరసాపురం, పెదగంట్యాడ, దెబ్బపాలెం, నరేంద్రపురం, ఉప్పవరం ఇలా చాలా ఊర్ల నుంచి వచ్చారండి. చాలా బాగా వేశారు. ఈ టీం అయితే మా ఊరు వాళ్ళు అనమాట. ఈ గ్రీన్ శారీస్ కట్టుకున్న వాళ్ళు బుజ్జి బుజ్జి గణపయ్య అని వినాయకుని సాంగ్కి కోలాటం వేశారనమాట. చాలా బాగా వేశారు మా వాళ్ళు కూడాను. చూడండి చిన్నపిల్లలు కూడా ఉన్నారు మా టీంలో కూడా. ఆ తర్వాత వీళ్ళంతా మా ఊరి ప్రజలు. సెకండ్ ప్రైజ్ వచ్చారు ఆ రోజు. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి పెదగంట్యాడ గాజువాక టీంకి వచ్చిందనమాట. మా జడ్జిలు అయితే చాలా సతమతం అయ్యారులేండి ఎవరికి ప్రైజ్ ఇవ్వాలని, ఎందుకంటే అందరూ కూడా బాగానే పెర్ఫామ్ చేశారు. మరి ఆ తర్వాత ఫైనల్గా మాకు ప్రైజ్ మనీ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళందరూ కలిపి ఒక డీజే సాంగ్ పెట్టుకొని ఈవినింగ్ సరదాగా ఎంజాయ్ చేశారనమాట. ఫైనల్గా ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఎల్లో కలర్ శారీస్తో టీము, వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ప్రైజ్ మనీ ఇచ్చి ఫొటోస్ దిగి అంతా అయిందనమాట తర్వాత. సో ఇదండి మా ఊరి తీర్థ విశేషాలు. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని